హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్. సో ఈరోజు మన వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్గా అటుకులతో లడ్డు చేసి చూపించబోతున్నానండి. కృష్ణుడికి చాలా ఇష్టమైన అటుకులతో ఇలా హెల్దీగా టేస్టీగా లడ్డు చేసి దేవుడికి మనం ప్రసాదంగా పెట్టొచ్చు అనమాట. చాలా తొందరగా రెడీ అయిపోతుంది. 10 నిమిషాల్లో మనం ఈ లడ్డులని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా నేను 2 కప్పులతో అటుకులు తీసుకుంటున్నాను. మీరు ఏదైనా సరే గ్లాస్ కానీ కప్పు కానీ కొలతకు తీసుకోవచ్చు. ఈ అటుకుల్ని ముందుగా జల్లించుకోవాలి. దీంట్లో ఏదైనా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కానీ ఏదైనా ఉంటే అదంతా కూడా ఫిల్టర్ అయిపోతుంది కాబట్టి ముందుగా జల్లించి తీసుకోండి. ఇక్కడ నేను గట్టి అటుకుల్ని తీసుకుంటున్నాను. మీరు పేపర్ అటుకులనైనా కూడా తీసుకోవచ్చు. దేంతో అయినా సరే లడ్డు బాగా వస్తుంది. తర్వాత ఇప్పుడు తీసుకున్న అటుకుల్ని ఒక చిన్న బాండి పెట్టుకొని బాండీలో డ్రై రోస్ట్గా వేయించుకోవాలండి. ఆయిల్ ఏమీ వేయకుండా జస్ట్ ఒక 5 నిమిషాల పాటు అటుకులు కొంచెం క్రిస్పీగా తయారయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మంటని లోలో పెట్టుకొని నిదానంగా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఈ కృష్ణాష్టమికి మీరు కూడా ఈ లడ్డూలను ట్రై చేసి దేవుడికి ప్రసాదంగా పెట్టొచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటుకులను కొంచెం చేతితో ముట్టుకుంటే క్రిస్పీగా ఉంటాయన్నమాట. అంతవరకు వేయించుకొని వీటిని పక్కకు తీసేసుకున్నాను. నెక్స్ట్ అదే బాండీలోనే కొద్దిగా మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. వీటిని కూడా డ్రై రోస్ట్గా వేయించుకోవాలి. కొంచెం ఈ ఎండు కొబ్బరి ముక్కలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. సో చూస్తున్నారు కదా, ఈ రకంగా. ఇప్పుడు వీటిని కూడా నేను పక్కకు తీసేసుకుంటున్నాను. మళ్ళీ అదే బాండీలోనే ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని, సో నెయ్యికి కొలత ఏమీ లేదండి, ఎంత ఎక్కువగా వేసుకుంటే బాగానే ఉంటుంది. సో నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు కొద్దిగా వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. మీ దగ్గర ఏమేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ కూడా వేసి వేయించుకోవచ్చు. నేనైతే ఇక్కడ ముందుగా బాదం వేశాను. ఇవి కొంచెం వేగిన తర్వాత పంప్కిన్ సీడ్స్ వేస్తున్నానండి. పుచ్చగింజలు అలాగే గుమ్మడి గింజలు ఇవన్నీ కూడా, అంటే నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను వీటిని వేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో జీడిపప్పు కిస్మిస్ అన్నీ కూడా వేసి నెయ్యిలో వేయించుకోవచ్చు. ఇవన్నీ కూడా మంచిగా కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకోండి. సో ఇందాక నేను అటుకులు వేసుకున్న ప్లేట్లోనే తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు అదే నెయ్యిలోనే మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు దాకా బెల్లం తీసుకుంటున్నానండి. తురిమిన బెల్లము. కొంచెం స్వీట్ ఎక్కువగా తింటాము అనుకునే వాళ్ళు 1 కప్పు ఫుల్ కప్పు నిండా తీసుకోవచ్చు. నేను కొంచెం తగ్గించి తీసుకున్నాను. ఇదైతే కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. మనకు కొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఫుల్ కప్తో తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు బెల్లం కరుగుతూ ఉంటుంది. ఈలోపు మనము ఎండు కొబ్బరిని మిక్సీ చేసుకోవాలండి. ముందుగా ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టుకొని వచ్చాను ఇలాగా. తర్వాత అదే మిక్సీ జార్లోనే వేయించి పెట్టుకున్న అటుకుల్ని కూడా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఎండు కొబ్బరి ఎందుకు మిక్సీ పట్టానంటే ఎండు కొబ్బరి తొందరగా మెదగదు కాబట్టి ముందుగా ఎండు కొబ్బరి మిక్సీ చేసుకొని తర్వాత అటుకులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా పౌడర్ లాగా చేసుకోకూడదు. ఈలోపు ఇక్కడ మనకు బెల్లం బాగా కరిగిపోయిందండి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇలా కరిగిన తర్వాత జస్ట్ అలా పైన బుడగల్లాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న అటుకులు ఎండు కొబ్బరి పొడిని వేసుకొని బెల్లం పాకంలో మొత్తం కలిసేటట్టుగా బాగా నిదానంగా కలుపుకోవాలి. మంటను మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. ముందుగా మనం వేసుకున్న అటుకుల పొడికి మొత్తం పాకం అంతా పట్టేటట్టుగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడే మనకు ఇదంతా కూడా డ్రైగా అయిపోతుందండి. పొడి పొడిగా తయారవుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 2 నిమిషాల పాటు ఇలాగే మొత్తం కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకొని ఈ మిశ్రమంలో వేసుకొని కలుపుకుంటున్నాను. పాలన్నీ ఒకేసారి ఒకే దగ్గర వేయకుండా కొద్ది కొద్దిగా చుట్టూ వేస్తూ పాలతో ఈ మిశ్రమం మొత్తం కొంచెం బాగా ఉడికేలాగా మనము నిదానంగా వేయించుకోవాలన్నమాట. సో పాలకు కూడా కొలత ఏమీ లేదండి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఒక చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు తీసుకున్నాను కదా, మొత్తం పాలు వేసుకున్నాను. మీకు లడ్డు ఎలా అయితే ఉంట కట్టడానికి కుదురుతుందో ఆ రకంగా మీరు పాలు వేసుకొని నిదానంగా దీన్ని మగ్గించుకోవచ్చు.
సో ఈ లడ్డూలు మనకు ఎక్కువ రోజులు నిలువ ఉండవండి. మనం ప్రసాదం కోసం చేస్తున్నాం కాబట్టి ఒక 2 నుంచి 3 రోజుల పాటు నిలువ ఉంటాయి అంతే. సో ఇప్పుడు ఈ మిశ్రమం నాకు లడ్డు కట్టడానికి రెడీగా ఉందనమాట. దీన్ని నేను ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తీసుకున్న ప్లేట్లోనే తీసుకొని మొత్తం కూడా కలిపేసుకుంటున్నాను. ఈ టైంలో మీకు ఇంకా కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. లేదు మీకు ఉంట కట్టేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుందంటే పాలు కూడా వేసుకొని మీకు అనువుగా లడ్డు కట్టడానికి అనుకూలంగా పాలు కూడా కొంచెం వేసుకొని లడ్డు కట్టొచ్చండి. అంతే, చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కొంచెం తీసుకొని మీకు ఎంత సైజు కావాలనో అంత సైజులో లడ్డూలని ప్రిపేర్ చేసుకోవడమే. చూసారు కదా, టేస్టీగా హెల్తీగా శ్రీకృష్ణుడికి ఇష్టమైన లడ్డూలు ఇక్కడ మనం ప్రిపేర్ చేసేసాము. సో ముందుగా మీకు ఒక మాట, నా ఛానల్లోని వంటలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే యూజ్ అవుతుంది అనుకుంటే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది. చూసారు కదా, ఈ మిశ్రమంతో మనం అన్నీ కూడా లడ్డూలని ప్రిపేర్ చేసేసుకున్నాము. అంతేనండి, టేస్టీగా హెల్తీగా కమ్మగా శ్రీకృష్ణుడికి ఇష్టమైన అటుకుల లడ్డు ప్రసాదం మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దేవుడికి ప్రసాదం పెట్టేద్దాం. చూశారు కదా, మరి మీరు కూడా ఖచ్చితంగా ఈ కృష్ణాష్టమికి ఎప్పుడు చేసే రెగ్యులర్ స్వీట్స్ కాకుండా ఇలా ఒక్కసారి అటుకులతో లడ్డు ప్రిపేర్ చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో అంతేనండి ఇవాళ వీడియో. మరి మీరు కూడా ఈ లడ్డు ప్రిపేర్ చేసి ప్రసాదంగా పెట్టి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.